నేను ఇప్పుడే వీడియో ఒకటి రికార్డ్ చేశాను. మ్యాటర్ ఏంటంటే అసలు రికార్డింగ్ స్టార్టే అవ్వలేదు. 29 minutes. ఏముంది వీళ్ళు చూడలేంటారా నేను మళ్ళీ ఆ క్యాన్సర్. వెల్కమ్ టు మై ఛానల్. ఇక మొదలెడదామా? సో టుడే వి ఆర్ గోయింగ్ టు వాచ్ షార్ట్ ఫిల్మ్. పేరు ఏదో పంప్రీతో బుమ్రానో ఏదో ఉంది. ఒకవేళ కాంటెంట్ కావాలి అంటే కొత్త యూట్యూబర్ చెప్తున్నా, మీకు కాంటెంట్ కావాలి అంటే యూట్యూబ్కి వెళ్ళి షార్ట్ ఫిల్మ్కి రియాక్ట్ అవ్వండి. ఫుల్ కాంటెంట్, అస్సలు తక్కువ అంచనా ఇవ్వద్దు షార్ట్ ఫిల్మ్స్ని. ఎప్పుడు నార్మల్ షార్ట్ ఫిల్మ్స్ కాదు, ఈ నిప్ప లేత షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయి కదా, అవి చూడండి. ర్యాంప్ మీకు కాంటెంట్ దొరుకుతుంది. ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోయింది. లేట్ ఎందుకు, ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. మనం త్వరగా ముగించేద్దాం. ఏమంటారు? కైండ్లీ యూజ్ హెడ్ ఫోన్స్ ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్ అంట. అంటే వీళ్ళు చేసిన క్రింజ పక్కన వాళ్ళకి పాకూడదని చెప్పి అలా పెట్టారు వీళ్ళు. బాగా బలిసిన వాళ్ళే. ఇంత డబ్బులు ఉంచుకొని షార్ట్ ఫిల్మ్ ఏంటి యూట్యూబ్లో? ప్యాషన్ అనేది ఇండియాలో బండి పెడితేనే నడుస్తుంది, మనలో ఉంటే నడవదు. అదొకటి అర్థం చేసుకో. ఒరే ఇప్పుడే కదరా కదిలేవు. వాట్సాప్ ముందు సీజా డూయింగ్ దేర్. డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని మీరే కదా చెప్పారు, మళ్ళీ మీరు తాగుతారేంటి? వాటర్ ఏమేమి ఉన్నాయి? దిస్ ఇస్ బ్లెండర్ స్ప్రైట్, దిస్ ఆల్సో బ్లెండర్ స్ప్రైట్, 3 రాయల్ స్టాగ్లు. వాట్ ఈస్ దిస్? పర్ఫ్యూమ్ డబ్బా లాగా. ఇది మ్యాన్షన్ హౌస్ కిందది. ఇది నాకెలా తెలుసు అంటారేంట్రా? అక్కడ పేర్లు రాసున్నాయి కదా. నేను అసలు లేకపోతే నాకెట్లా తెలుస్తుంది? హలో సంజయ్, మనోళ్ళని కొడుతున్నారా? ఏంటి మనోళ్ళని కొడుతున్నారా? అవునరా, గ్రౌండ్ లో మనోళ్ళని కొడుతున్నారా, తొందరగా రారా. మనోళ్ళని కొడుతున్నారా? అవునరా, మీ వాళ్ళని కొడుతున్నారా, గ్రౌండ్ కు పోరా పూకా అంటున్నాడు. రాత్రి అండ్ ఆల్సో మిస్టేక్ నెంబర్ 1. ఇక్కడ బాటిల్, మ్యాన్షన్ హౌస్ బాటిల్ ఇక్కడ పడిపోయిందా? ఇందాక ఎలాగుంది? మ్యాన్షన్ హౌస్ బాటిల్ పడిపోయి ఉంది. మరి ఇక్కడ మ్యాన్షన్ హౌస్ బాటిల్ లేచుంది. చిన్న మిస్టేక్స్ ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకొని సినిమా తీయాలమ్మా. అలా ఎలా పడితే అలా తీసేయకూడదు. బాగు ఒరే ఆ చెడ్డీ షాట్లు అవన్నీ మాకెందుకురా అయ్యి. ఈ మాత్రం కాన్ఫిడెన్స్ ఉంటే చాలు జీవితంలో కదా. అబ్బో లబరి గాజులు, మామూలు సోకులు కాదు ఇవన్నీ. మెడలో గోల్డ్ చైన్ అన్నీ. అదేంటి హ్యాపీ పిజ్జా? సినిమా ఇంత లెంతీగా తీయాలనుకోకూడదు. లెంత్ ఇంత వై షార్ట్ బట్టి లెంత్ అంటున్నా నేను. సినిమా లెంతీగా ఉన్నా పర్లా, షార్ట్ లెంతీగా ఉండకూడదు. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో అది టక్కుమని చెప్పేయాలి. ఆడియన్స్ ఎరుపు కాదు, సినిమా చూసే ఆడియన్స్ని ఎప్పుడు ఎరుపు కానీ అంచనా వేయకూడదు. చాలా సినిమాలు అలాగే వేస్తాయి. ఇప్పుడు అంచనా వేయకూడదు. ఆడియన్స్కి తెలుసు, ఆడియన్స్ కూడా తెలివైందే. నువ్వు అలాగా ఆడియన్స్ ఎరుపుగా అనుకునే షార్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆడియన్స్కి. మొత్తం నేను తాగేది, నేను ఉచ్చబోసేది మొత్తం తెలియాలి. నా పొట్టలో ఎలాగ డైజెస్ట్ అవుతుంది, ఆ మందు లివర్లోకి ఎలాగెళ్తుంది, వెన్ డయాగ్రామ్ వేసి గీస్తా, పై చార్ట్ వేస్తా. ఇవన్నీ కాదు.
నార్మల్గా ఒక్కొక్క షాట్ పెడితే చాలు, అది అర్థమైపోతే సరిపోద్ది. లెంత్ చేస్తే ల్యాగ్ అది. ఒళ్ళు పులిస పెట్టట్టు కొట్టారా, చిత్త కొట్టారా. సమయానికి వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈరోజు రాత్రి అన్నం తినడానికి ఏ చెయ్యి ఉండేదో తెలియదు. అసలు కొట్టినట్టున్నారా మీరు? ఇప్పుడే ఫుల్ మీల్స్ తినేసి వచ్చినట్టున్నాడు. ఆ ఎల్లో షర్ట్ అయితే మరి ఒళ్ళు పులిసిపోయేటట్టు కొట్టారంట. అసలు కొట్టినట్టు వాడు కాపాడినట్టు మీరు షార్ట్ పెట్టలేదు. అవసరం లేని షార్ట్లన్నీ పెట్టి అవసరం ఉన్న ఫైట్ సీక్వెన్స్ పెట్టలేదు మీరు. అది కాదు ఇంపార్టెంట్. ఇప్పుడే వస్తాం రా, ఇప్పుడే వస్తా. హాయ్. See, he is the lover. He is the love of his life. ఆ ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూస్తున్నారు, మీకు అర్థం కావట్లేదా? ఈజ్ లైక్, వై షుడ్ ఐ మేక్ ఎ నార్మల్ మూవీ లైక్ విత్ ఎ గర్ల్? అబ్బాయి ఎందుకు ప్రేమించుకోవాలి, అబ్బాయి ఎందుకు ప్రేమించుకోకూడదు అని ఈ సినిమా తీసాడు. వీళ్ళ మధ్యలో మీకు కెమిస్ట్రీ అర్థం కావట్లేదా మీకు? చూడండి, దిస్ ఇస్ కెమిస్ట్రీ. ఇలా హార్ట్ షేప్లోనే ఉన్నారు. ఇలాగా హార్ట్కి ఇస్తే హార్ట్ షేపు. దీస్ గాయస్ ఆర్ ఇన్ లవ్. లవ్ లెటర్ ఇచ్చాడు. నాకు కూడా తెలీదు, మనోడికే తెలియాలి. వస్తాడుగా, ఆడిని అడగండి. ఆడికి లవ్డా కూడా ఫరక పడట్లేదు. వస్తాడుగా, ఆడిని అడగండి, నాకెందుకు, నేను తినడానికి వచ్చాను అన్నట్టు ఉన్నాడు. ఆడి కళ్ళు కూడా ఫుడ్ మీద ఉన్నాయి. ఎప్పుడెప్పుడు తిందాం మొత్తం పీల్చేద్దాం లోపలికి అన్నట్టు ఉన్నాడు. అడుగురా, మీరే అడగండి. వాళ్ళు ఏదో అడుగుతున్నారు. ఏంట్రా? అదే, ఇదంతా తిన్న తర్వాత మనం లస్సీ కూడా ఆర్డర్ చేయొచ్చా అనుకున్నా, కానీ నువ్వేం చెప్పకుండా వెళ్ళిపోయావు. ఇప్పుడు అదంతా అవసరమా? చెప్పచ్చు కదా మాకు కూడా. నాకు ఇసుక తగ్గింది, నేను పోతున్నా. నీకు ఇష్యూ దొబ్బిందా? ఏమి ఇష్యూరా? ఇష్యూ దొబ్బడు పోయింది ఏంటి? కాలేజ్ 6 years ముందు ఉన్నారా మీరు? అప్పటి నుంచి ఇంకా ఇప్పుడు కాలేజ్లో ఉన్నట్టే ఉన్నారు కదరా మీరు. అంటే అప్పటి నుంచి కాలేజ్లో బ్యాక్లాగ్లు రాసుకుంటూ ఉన్నారా మిగతా 2 years? సంజయ్లో ఉన్నాడు. అన్నేంటి మెరుపు తీగలిపోయినట్టు వెళ్ళిపోయాడంటే అన్న. దేని డబ్బింగ్ ఇస్తా, కింద క్రేజ్ ఇచ్చా. అదిగోరా ఇరుపుకి వచ్చాడు. ఇరుపుకి ఇటురా. సంజయ్, ఎలా ఉన్నావు? ఓ అక్క హీరోయినా? ఇంకా అక్క బుక్లు అడగడానికి పిలుస్తుందేమో అనుకున్నా ఎప్పటి నుంచి. బాగున్నా. మీరెవరు? మర్చిపోయావా? మన ఇద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నాము. అవునా? నెంబర్ చెప్తాను, 8374. కూడా అదేదో బూత్ చెప్తున్నాడా? నెంబరే కదా చెప్తున్నాడు. అంతెందుకు, రాంగ్ నెంబర్ కూడా చెప్పొచ్చు కావాలంటే, లేకపోతే మ్యూట్ చేయొచ్చు. బీప్ పెట్టాల్సిన అవసరం. బూత్ ఏదో తిడుతున్నాడు. మీకు చెప్పి బొక్క అన్నా. అది ఎలా పడితే ఇలాగా సైకిల్ తొక్కినాడు తొక్కకూడదు, దానికి కొంచెం రెసిస్టెన్స్ పెట్టుకొని తొక్కాలి. ఏంటది? ఏం చేస్తున్నావు నువ్వు? ఊరికినే నేమ్ సేక్ కోసం ఎక్సర్సైజ్ అవుతున్నట్టుంది. ఏ యాంగిల్స్ రా? ప్రతి యాంగిల్ చూపెట్టకూడదురా అలాగా. ఇంత లాగొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని యాంగిల్స్ చూపించాల్సిన అవసరం లేదు. ఒకటే మీకు కాపీ రైట్ పడుతుంది వెనకాల, ఎందుకంటే ఊరికి వదిలేలేవు, మ్యూజిక్ పెట్టాలి. కాపీ రైట్ పడుతుంది, ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి, చూడడానికి బాగోదు. రెండో విషయం, మాకు పొద్దున్నే ఇన్ని యాంగిల్స్ చూసే అలవాట్లు లేవు. ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి అన్నా. కొంచెం రెసిస్టెన్స్ పెంచు. ఆవుకి పాలు పితికినట్టు తీయకూడదు అది. ఏంటో రోజు ఫీలింగ్స్ ఎక్కువైపోతున్నాయి. ఏం ఎక్కువైపోతున్నాయి? ఏంటో రోజు ఫీలింగ్స్ ఎక్కువైపోతాయి అన్నా. ఫ్లింగ్స్ అంటే నువ్వు అనుకుంటున్నది కాదు, అది వేరేది. ఫ్లింగ్స్ కలవకుండా ఫ్లింగ్స్లు అవ్వవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లింగ్ల జోలికి వెళ్ళకు. నువ్వు ఫ్లింగ్స్ అని అన్నది. ఏంటో రోజు ఫీలింగ్స్ ఎక్కువైపోతున్నాయి. ఫీలింగ్సా? వామ్మో, ఫ్లింగ్స్ అంటే వేరే, ఫీలింగ్స్ అయితే ఓకే. మళ్ళీ తప్పుగా అనుకుందనుకో, ఛీ. ఇంకా నీకు నువ్వే అన్ని డిసైడ్ చేసుకో అన్న. నువ్వే డిసిజన్ తీసుకొని
నీకు నువ్వే ప్రపోజ్ చేసుకొని నీతో నువ్వే కాపురం పెట్టేసుకో. ఓకే షేర్ చేస్తాను ఒకటి. ఏంట్రా అమ్మాయి నిన్ను పర్సనల్ రమ్మంటే నువ్వు నన్ను తీసుకొచ్చావు. కరెక్టే కదా, కరెక్ట్ అవుటే కదా. ఆడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తీసుకొచ్చిన క్యారెక్టరే అసలు ఇంట్రెస్టెడ్ ఉండడు నీ విషయాల్లో. ఇంకెవరినైనా తీసుకొస్తే బాగుండు. ఆ వెనకాల ఉన్న బర్రే ఇడు ఒకటే, సిచ్యువేషన్ సంబంధం లేదు. వాళ్ళు సింక్లో ఉండరు. వాళ్ళ ఇష్టం, వాటి ఇష్టం, ఈడిష్టం. నన్నెందుకు తీసుకొచ్చావు, నేనెందుకు, ఏంటి నీళ్ళున్నాయేంటి, ఎందుకు తీసుకొచ్చావు, ఆడ అట్లాంటి క్వశ్చన్లు అన్నీ అడుగుతాడు. సినిమాల్లో 24 గంటలు హీరో హీరోయిన్ మాట్లాడుకుంటుంటే ఏంటా పిచ్చనుకున్నాను, కానీ నేను మాట్లాడిన తర్వాత నాకు అర్థమైందిరా. నేనే పిచ్చోడిని అనా? కరెక్టే అర్థమైంది. అది చాలా బాగుంటుంది. ఏం బాగుంటుంది? మనకే ఆడితో అంత పరిచయం లేదు, ఆ అమ్మాయికి ఎలా పరిచయం రా? చూస్తుంటే లవర్స్ లా ఉన్నారు. లవర్స్లో ఉండడం ఏంట్రా, లవర్సే. పడేస్తావేంటన్నా, చెవులో పెట్టుకో. నాకు తెలుసు ఇలాగేదో అవుతుందని. నువ్వు మంట గుడిసిపోతావు నాకు అర్థమైందన్నా. ఆ పువ్వు తీసుకొని చెవులో పెట్టుకో, నీకు సిగుతుంది. ఇలియానా పోజ్ పెట్టాడంటే నాకు తెలుసుగా అన్నావు కదా, మళ్ళీ ఏడిపోయింది. అదిగో నీకు చెప్పానే, ఆడే ఎరిపోకు. నేను చాలా మంది ఎరిపోకు చేస్తాను, కానీ ఈడు మాత్రం అందరికన్నా పెద్ద ఎరిపోకు. సారీ, కొంచెం లేట్ అయినట్టుంది. నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా, బట్ ఈ విషయం ఎవరికి తెలియదు కూడా. తినే నా బాయ్ ఫ్రెండ్ అశోక్. హాయ్ హాయ్ అశోక్. సంజయ్ టైం అవుతుంది, బాయ్, వెళ్ళొస్తాను. ఈ ఒక్క విషయం చెప్పడానికి నువ్వు ఫోన్లో చెప్పొచ్చు. ఈ విషయం నువ్వు వీడికి ఈ పువ్వుకి నువ్వు ఫోన్లో చెప్పొచ్చు. లేదు, నేను ఇన్ని గుండెల్లో గుచ్చి మసాలా వేసి నిమ్మకాయ పిండుకొని తింటా అన్నట్టు తీసుకొచ్చాడిని ఇంట్రడ్యూస్ చేసి అప్పుడు చెప్తున్నావు. ఇప్పుడు చెప్పి ఉండట్లా వెళ్ళిపోతున్నావు. అన్నిట్లో పువ్వు అయ్యేది ఎవరు? ఈ ఎర్ర పువ్వు, ఎర్ర చొక్కా కూడా వేసాడు. ఆ పువ్వు అలాగే వెళ్ళిపోతుంది నెలలో. అక్కడ అమ్మాయి వెళ్ళిపోతుంది. ఆ రెండు కలుపుదామని ట్రై చేస్తాడు అన్న. ఏం లేదు, చూడరా నా పువ్వు వెళ్ళిపోతుంది అనేదో అంటాడు డైలాగ్, సంథింగ్, ఇఫ్ ఐ రిమెంబర్ ఇట్ కరెక్ట్లీ. వెళ్ళిపోతుందిరా. అది అట్లా ఉంటుంది అన్నా. అలాగా ఎక్కడ పడితే అక్కడ ఎసరకూడదు. ఫస్ట్ మున్సిపాలిటీ వాళ్ళు గుత్తబగలు తెగుతారు, రెండు ఎవరికైనా తగులుతుంది. సో అలాగే చేయకూడదు, ఓకేనా? ఊపులో నాకు తెలుసు, నా లైఫ్లో ఒక టైంలో నేను నీలాగే ఉండేటండి. ఆ బాడీ కట్ కానీ అంతా. నమ్మకపోతే ఇన్స్టాగ్రామ్ చూడండి. ఆ జోష్ ఊపు నాలో కూడా ఉండేది. అదే సిచ్యువేషన్స్ అవన్నీ తగ్గిస్తాయి అన్నమాట. అలాగే నీకు కూడా చాలా జరుగుతాయి. నువ్వు సన్నబడిపోతావు. నీకు అప్పుడు అర్థమైద్ది నేనేం మాట్లాడుతున్నావు. ఓకే, మాకు ఇంకా దేని గురించి అని అడుగు, చెప్తానని చెప్పా కదా. మంచి చెప్తే నువ్వేగా. అన్నతో గొడవ కూడా వెళ్ళిపోయి 2 వారాలు అయిందిరా. ఎక్కడికి వెళ్ళాడో ఏమో తెలియదు. అసలు ఏమైపోయాడు రాడు? నీకేమన్నా తెలిసిందారా? ఏమోరా, రాజమండ్రిలో కూడా కనుక్కున్నారా? ఒరే, రాజమండ్రిలో ఎందుకు కనుక్కున్నావురా? ఆ ఊర్లో కనుక్కోవచ్చు కదా. ఎవరైనా చుట్టుపక్కల అక్కడక్కడ కనుక్కుంటారు. వాడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, వాడు అక్కడే తాగేసి అక్కడ తుల్లుంటాడు, అక్కడే ఉంటాడు. రాజమండ్రిలో కనుక్కోవాల్సిన అవసరం లేదు, అంత దూరం వెళ్ళుంటాడు. రాలేదంటరా. మరి నీకురా? నేనైతే వైజాగ్లో కనుక్కున్నారా. నువ్వు వైజాగ్లో ఎందుకు కనుక్కున్నావురా? పూక ఎర్ర పువ్వా? వైజాగ్లో ఎందుకు రా కనుక్కున్నావు? అక్కడక్కడ కనుక్కోండిరా. ఆడేమో రాజమండ్రి అంటాడు, ఈడేమో వైజాగ్ అంటాడు. అక్కడ కూడా రాలేదంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ముందు వైజాగ్ పేరు మీరు ఎత్తొద్దు. వైజాగ్ ఇస్ వెరీ ప్రెషియస్. వైజాగ్ ఇస్ డైమండ్. ఓకే. హలో సంజయ్, సంజయ్ ఎక్కడ ఉన్నావు? నన్ను అశోక్ని ఇక్కడ ఎవరు మామిడి తోటలు తీసుకొచ్చి కట్టేశారు. కట్టేయడం ఏందన్నా? ఊరినే కట్టేశారా? అలాగలా కట్టేశారు? ప్లీజ్ త్వరగా రా సంజయ్, ప్లీజ్. అసలు ఇది లవ్ స్టోరీ అనా? ఇది లవ్ ఎక్కడ ఉంది? లవడానే ఉంది. ఆడవు నీకు హెడ్ మసాజ్ అవ్వట్లేదు, జుట్టు పట్టుకొని వెనక్కలాగుతున్నాడు. ఎక్స్ప్రెషన్ ఏంది?
వాట్ ఇస్ దిస్ ఎక్స్ప్రెషన్ అన్న? మార్చు కొంచెం. ఏంటది? గుడ్డ. కోడే అలాగొచ్చిందేంటి? ఏం చేయబోతున్నావు అన్న దాంతో? దారి పెట్టొస్తే ఓడైనా ఒకటే ఆడైనా ఒకటే. కారుకి అదంటావు రాలా? మీ ఫ్రెండే అటు ఇసిరాడు దాన్ని. ఏంది? ఏం చేస్తున్నావు అన్న నువ్వు? పచ్చిగా తింటావు దాన్ని? అసలు ఎవడరా ఈడు? ఈడెవడరా? ఏంట్రా వాళ్ళని? రాత్రికి ఎవరు ఉంటారు ఇక్కడ? కదరా ఏం చేసిందా చెయ్యి? మ్యాథ్స్ ఏం చేసి ఉంటుందా చెయ్యి? ఏం చెయ్యది? లెఫ్ట్ హ్యాండ్ ముడ్డి కడుక్కొని ఉంటుంది రా పొద్దున. దానికి మించి ఏం చేసి ఉంటుందా చెయ్యి? అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. అసలు నువ్వంటూ లేకుంటే అసలు ఈ రోజు వీడికి కప్పట్టేదే కాదు. నువ్వే వాడిని చంపేవి ఈ రోజు. నువ్వే. నేనేం చేశారేంటక్క? నువ్వే కదా ఫోన్ చేసి పిలిచిందండి. పిలిచిండకపోతే ఓన్లీ మీరిద్దరే చేసి వచ్చేటోళ్ళు. అసలు నీకు దెబ్బ కూడా తగలలేదా? నిన్నేం చేయలా? వీళ్ళిద్దరిని వేసుకుంది. నువ్వే నేనేం చేశాను? నా వల్ల జరిగేదేంటి? వాడికి నీ ప్రేమ దక్కకపోయినా నీ కోసం ఏం చేశాడు నీకు తెలుసా? ఏం జరిగింది? ఏమైంది చెప్పొచ్చు కదా. ఎందుకు అలా చేస్తున్నావు చెప్పు. ఎందుకు అన్ని రాగాలు తెస్తున్నావు? నార్మల్ మాట్లాడు. సంజయ్, నీతో విషయం చెప్పాలనుకుంటున్నా. చెప్పండి. అది సంజయ్. హాయ్ అశోక్. మాట అంటే నీ ఎంట్రీ ఏంట్రా ప్రతిసారి? ఎలా ఉన్నావు సంజయ్? బాగా దా కూర్చో అశోక్. పర్లేదు. ఓకే క్యారీ ఆన్. అసలు ఎందుకు వచ్చారా నువ్వెవరా వాళ్ళకి? నువ్వు వాడికి గార్డియనా, లీగల్ గార్డియనా? ఏదో చెక్ చేస్తాను అని మాట అంటే వస్తున్నావు. ఎవడరా నువ్వు? సరే దానికి లవరు, దాంతో మాట్లాడరా. లోపలికి దూరిపోయి అసలు ఏం జరుగుతుంది సినిమాలో? నాకు తలనొప్పి వచ్చేస్తుంది. రెండోసారి మళ్ళీ నేను చూస్తుంది ఏమైంది? అసలు తీసిన వాళ్ళు వేరేటోళ్ళు వ్యూవర్స్ కాదు, రియాక్షన్ ఇస్తున్నా నేను ఎర్రిపోకుండా రెండోసారి చూస్తున్నాను దరిద్రాన్ని. ఒకసారి ఏంటిరా చెప్తా. ఇవన్నీ ఇప్పుడు అన్నీ పడేసి నేను మారిపోయాను, నేను మంచివాడిని అనా? కంప్లైంట్ టేకప్ చేద్దాం డిసైడ్ అయిపోయా. ఏం టేకప్ చేస్తావు? బాధ్యతలు తెలిసి వచ్చినాయి కదా, కంప్లైంట్ టేకప్ చేద్దాం డిసైడ్ అయిపోయా. కమ్యూనిటీ టేకప్ చేస్తావా? ఏ కమ్యూనిటీ టేకప్ చేస్తావన్నా నువ్వు? ఎల్జీటీవీ కమ్యూనిటీ టేకప్ చేస్తావా? ఎల్జీటీవీ కమ్యూనిటీ టేకప్ చేస్తావా? బట్టలు కొట్టిడిది బట్టలు కొట్టి ఉండలేడు, అట్లా ఉంటుంది. దాన్ని భద్రపరుచుకున్నావు. అలాగే భగ్న ప్రేమికుడిగా కాక నీకంటూ ఓ జీవితాన్ని ఏర్పరచుకున్నావు. నిజంగా నువ్వు గ్రేట్ రా. అయిపోయిందా? నైస్ వెరీ నైస్ మూవీ వెరీ గుడ్. ఏం చూసాను? వాట్ డిడ్ ఐ వాచ్? నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి కింద కమెంట్ సెక్షన్లో. ఓకే, ఇలాంటివి ఇంకా కావాలంటే కింద అక్కడే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటివి ఇంకా వస్తాయి. మన దగ్గర కాంటెంట్ తక్కువ ఉందా? మన దగ్గర రియాక్షన్ చేయాలంటే కాంటెంట్ ఫుల్ ఉంటుంది. మినిమం మెయింటైన్ చేస్తాం మనం. సో ఈ వీడియో వరకు ఎంతే. నా వల్ల ఇంకా క్రింజ్ తీసుకోవడం కాదు. సో అప్పటి వరకు స్టే సేఫ్. మనం మళ్ళీ కలుద్దాం అండ్ గుడ్ నైట్. నువ్వు పెద్ద పులి